తొడనొప్పి రావడానికి ముఖ్య కారణాలేంటి? ఎవరిలో కామన్‌గా వస్తది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ కారణాల వల్ల అయితే ఈ తొడనొప్పొస్తదో అవి మోస్ట్‌లీ రివర్సిబుల్ ఫ్యాక్టర్సే ఉంటాయి. కామన్‌గా ఇది ఎవరిలో చూస్తాం అనేది తెలుసుకోవాలి. డయాబెటిక్ ఇండివిడ్యువల్స్, విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో, థైరాయిడ్ ఇండివిడ్యువల్స్ అండ్ బాగా లావు ఉన్న వాళ్ళలో ఒబిసిటీ పీపుల్ ఉంటారు. బాగా అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో. నెంబర్ 5 ప్రెగ్నెంట్ ఫీమేల్స్‌లో చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. అది ఆల్మోస్ట్ భయానికి గురి చేస్తది. ఏంటి సడెన్‌గా నాకు థైలో సెన్సేషన్స్ తెలియట్లేదని హాస్పిటల్‌కి వస్తారు. ఇదేమవుద్దంటే ఒబిసిటీ గాని ప్రెగ్నెంట్ ఫీమేల్స్‌లో ఏమవుద్దంటే అబ్డామినల్ ఫ్యాట్ లేదా అబ్డామినల్ గర్త్ పెరిగినప్పుడు ఏందంటే అది మన ఇంగ్వైనల్ లిగమెంట్ అని ఉంటది కాలు దగ్గర. ఆ ఇంగ్వైనల్ లిగమెంట్ మీద ఒత్తిడి పడినప్పుడు అది ఆ నరం మీద ప్రెషర్ కలుగజేస్తది. అట్లా ప్రెషర్ వచ్చినప్పుడు ఏమవుతది? తొడ మొద్దుబారటం గానీ, తిమ్మిర్లు రావటం గానీ, నొప్పి రావటం గానీ ఉంటాయన్నమాట. సో, ఇటువంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి అంటే, టైట్ క్లోత్స్ వేసుకోకూడదు. కొంతమంది ఏంటంటే టైట్ జీన్స్ ఏసుకోవడం గానీ, టైట్‌గా బెల్ట్ పెట్టుకోవడం గానీ చేస్తారు. అది అవాయిడ్ చేయాలి. షుగర్ గానీ, విటమిన్ డెఫిషియన్సీ గానీ, థైరాయిడ్ గానీ ఉన్నోళ్ళు మెడిసిన్స్ వాడాలి. ప్లస్ ఈ తిమ్మిర్లకి సంబంధించి ఏ రకమైన మెడిసిన్ వాడాలి అనేది డాక్టర్‌తో డిస్కస్ చేయాలి. రిస్క్ ఫ్యాక్టర్ కనుక్కొని కరెక్ట్ మెడిసిన్ యూజ్ చేస్తే ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే సింపుల్ ప్రాబ్లమ్.